హలో గైస్, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళాం అనుకోండి, మీకు ఎప్పుడైనా సరే ఒక డౌట్ వచ్చిందా? అదేంది, రీసెంట్గా మనకి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో మరి రిటైర్మెంట్ ఇచ్చడం మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఏదన్నా ఉందా అనే డౌట్ మీకు కనుక అరైజ్ అయితే, సో దానికి సంబంధించే మైకల్ క్లార్క్ సో దీని గురించి మాట్లాడటం జరిగింది. సో అయితే క్లార్క్ ఏమంటున్నాడు అంటే, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, సో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? రేపు ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా ఇండియాకి. సో మరి ఆ సిరీస్లో కనుక ఇండియా 4-0తో లేదంటే 5-0తో కనుక ఓడిపోయింది అనుకోండి, అప్పుడు విరాట్ కోహ్లీ అవసరంలా, ఇటువైపు టీమ్ మేనేజ్మెంట్ అలాగే సెలెక్టర్స్ వీళ్ళిద్దరు కూడా విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి సో నువ్వు రిటైర్మెంట్ని వెనక్కి తీసుకో అని అడిగే ఛాన్స్ ఉంది. సో మరి విరాట్ కోహ్లీ ఒప్పుకుంటాడంటే ఖచ్చితంగా ఒప్పుకునే ఛాన్స్ ఉందంట. ఎందుకు? మరి విరాట్ కోహ్లీ మాటలో కనుక మీరు చూస్తే అతనికి టెస్ట్ క్రికెట్ మీద ఎంత ఇష్టం ఉంది అనేది అతని మాటలోనే అర్థమవుతుంది. సో కాబట్టి మరి ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోతే సెలెక్టర్స్ మేనేజ్మెంట్ ఇద్దరు కూడా కలిసి వెళ్ళి విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్తారు. విరాట్ కోహ్లీ ఓకే నేను మళ్ళీ ఆడతాను అనే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మైకల్ క్లార్క్ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఈ టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ కెప్టెన్సీని, దాని తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని, సో వీళ్ళిద్దరిని కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో మరి ఓవరాల్గా మరి మైకల్ క్లార్క్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.